సువార్త 15వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుతున్నాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికింది అని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందే ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చుట్టూ ఉన్న వాళ్ళకు చెప్తున్నాడు. ఇక్కడ ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పబడ్డాయి. ఈ 3 కూడా దేనికి సంబంధించినవంటే పోగొట్టుకున్న దానిని దొరికి మళ్ళీ సంపాదించుకున్నవే. మొదటి ఉపమానం ఏముంటుందంటే దీంట్లో గొర్రెను గురించిన ఉపమానం. అంటే ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. ఎన్ని తప్పిపోయినాయి? ఒకటే తప్పిపోయింది. ఒకటే కదా తప్పిపోయింది, దానికోసం ఎందుకు వెదకాలి? మిగతా 99 ఉన్నాయి కదా అని అనుకోలేదు కాపరి. తప్పిపోయింది ఒకటే అయినా సరే ఆ ఒకదాని కోసం ఈ మిగతా 99 కాసేపు వదిలేసి దాన్ని వెతకడానికి బయలుదేరాడు. వెతికిన తర్వాత దొరికింది. దొరికినప్పుడు ఎట్లా తెచ్చాడంట? దాన్ని భుజాల మీద వేసుకొని సంతోషంతో తీసుకొచ్చాడు. మనమైతే గనక, అదే పిల్లలు గనక మనకు చెప్పా పెట్టకుండా తప్పిపోతే, వాళ్ళు కంటికి కనపడితే ముందేం చేస్తాం? ఎత్తుకొని ముద్దులాటం కాదు, 4 పీకులు పీకి చెప్పా పెట్టకుండా ఎటుపోయినవురా నువ్వు అని ముందు 4 పీకులు పీకి తర్వాత ఎత్తుకుంటాం కదా. కానీ కాపరి గొర్రెను అట్లాగా దండించడం లేదు. బదులుగా ఏం చేస్తున్నాడు? భుజాల మీద ఎత్తుకొని తీసుకొచ్చి తన స్నేహితులందరికీ చెప్తున్నాడు, ఇదిగో అబ్బాయి, పోయిందని ఇప్పుడు దాకా బాధపడ్డానే, ఆ గొర్రె దొరికింది అని అందరికీ చెప్పి సంతోషిస్తా ఉన్నాడు. అలాగే ఒక పాపి మారు మనసు పొందితే ఈ లోకంలో, పరలోకంలో అంత సంతోషం కలుగుతుంది. దేవుడు కూడా దూతలందరి ముందు, ఇదిగో నా బిడ్డ తప్పిపోయాడు అనుకున్నాను ఇప్పుడు దాకా, కానీ ఇదిగో దొరికాడు, నాకు మళ్ళీ తిరిగి వచ్చాడు నా దగ్గరికి అని దేవుడు పరలోకంలో దూతలందరితో కలిసి సంతోషించే సమయం అది. రెండవ ఉపమానంలో కూడా ఒకటే చెప్తున్నాడు. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. అయితే ఆమె వాటిలో ఒకటి పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకుంది ఎన్ని? చెప్పండి, ఎన్ని పోగొట్టుకుంది? ఒకటే పోగొట్టుకుంది. ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? 9 ఉన్నాయి. పోతే పోయిందిలే ఒకటి, మిగతా 9 ఉన్నాయి కదా అని అనుకోలేదు ఆమె. ఆ ఒకటి పోగొట్టుకోవటం ఇష్టం లేక దానికోసం ఏం చేసిందంట? దీపం వెలిగించింది. బహుశా ఆ పోయింది రాత్రి సమయంలో అయి ఉండొచ్చు. దీపం వెలిగించింది. ఒకవేళ పగటి సమయమైనా సరే దీపం వెలిగించాల్సిందే. ఇప్పుడంటే మనకి వెంటిలేటర్స్ బాగా ఉన్నాయి. పూర్వకాలంలో ఉన్న ఇళ్ళకి చుట్టూ ఉండేవి ఒక చిన్న ఆ మొత్తలు మాత్రమే ఉండేది. ఎప్పుడైనా సరే ఒకేసారి ఇంట్లోకి వెళ్తే వెంటనే చీకటి కానీ కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఆ మూలలో ఉన్న ఆ చీకట్లో వెతకాలంటే తప్పనిసరిగా దీపం వెలిగించాల్సింది. ఈమె దీపం వెలిగించింది. దీపం వెలిగించినా ఎక్కడ పోయిందో ఏదో తెలియదు కదా. చిన్నగా చీపిరి పట్టుకుంది. ఆ మూలల్లో, ఆ సందుల్లో, వాటన్నిటిలో కూడా ఊడ్చి మొత్తం ఇల్లంతా వెతికితే మొత్తానికైతే దొరికింది. ఆ దొరికిన సంతోషంతో ఆమె వెళ్ళి తన స్నేహితులందరినీ పిలిచి, ఇదిగో ఇన్నాళ్ళు పోయింది అనుకున్నానే నా నాణ్యం, ఇప్పుడు దొరికింది
అని సంతోషిస్తూ చెప్తుంది. అలాగే యేసు ప్రభు అంటున్నాడు, ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం కలుగుతుంది, దేవుని ముందు దూతలందరి ముందు సంతోషం కలుగుతుంది. కాబట్టి మారు మనసు యొక్క ఆవశ్యకత అంటే మారు మనసు యొక్క అవసరం ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మారు మనసు అవసరం. ఏ మనసు అంటున్నాం? మారు మనసు. చాలామంది మారు మనసు పొందడానికి బదులుగా తారుమారు మనసు పొందుతుంటారు. ఏ మనసు ఇది? తారుమారు. మారు మనసు పొందితే బాగుంటుంది, కానీ వీళ్ళు పొందేది తారుమారు మనసు అయిపోతుంది. అంటే మనసు అంతా తారుమారు అయిపోతుంది వీళ్ళది. కానీ దేవుడు ఆశించేది ఇది కాదు. మారు మనసు అంటే నీ మనస్సు మారిపోవడం. మనిషిగా నువ్వు మారిపోతావు. ఇక అప్పుడు మీకు అర్థమైందండి? మనిషిని నడిపించేది ఏంటి లోకంలో? మనసే. మళ్ళీ చెప్తున్నానండి, ఈ లోకంలో ప్రతి మనిషిని కూడా నడిపించేది ఏదైనా ఉంది తనలో అంటే మనసు నడిపిస్తూ ఉంటుంది. మనసు చెప్పినట్లుగా మనిషి పోతూ ఉంటాడు. నీ మనసు కనుక అటు వెళ్ళొద్దు అని నీకు చెప్తే నువ్వు వెంటనే నీ మనసు మాట విని అటు వెళ్ళడం మానేస్తావు. మళ్ళీ నీ మనసు పోకపోతే ఎట్లాగా, నలుగురు ఏమనుకుంటారు, పోవాలి అని మళ్ళీ నీ మనసే అంటే సరేలే పోదామని నువ్వు బయలుదేరతావు. కాబట్టి మనిషిని నడిపించేది లోకంలో ఉంది ఏంటంటే మనసు నడిపిస్తూ ఉంటుంది. అట్లాంటి మనసు మారాలి. ఎలాగ మారాలి? మారాలి, అది కూడా దేవుని వైపుకు మారాలి. ఒకసారి యేసు ప్రభు సువార్త ప్రారంభం చేసేటప్పుడు, యేసు ప్రభు మొట్టమొదటిసారిగా సువార్త ప్రకటించేటప్పుడు ఎవరికి ప్రకటించాడంటే ఇశ్రాయేలీయులకి ప్రకటించాడు. ఏమని ప్రకటించాడంటే మారు మనసు పొందండి అని ప్రకటించాడు. జాగ్రత్తగా చూడండి. మనం ఏమనుకుంటాం? పాపములో జీవిస్తున్న వాళ్ళకి పాపం నుంచి మళ్ళండి అంటాం. అదే కదండి మారు మనసు అంటే. పాపాన్ని వదిలేసి పరిశుద్ధంగా బ్రతకండి అని చెప్తాం. కానీ యేసు ప్రభు ఎవరికి చెప్పాడు ప్రారంభంలో అంటే ఇశ్రాయేలీయులకే చెప్పాడు, యూదులకే చెప్పాడు. మరి వాళ్ళేం పాపంలో జీవించడం లేదు కదా. వాళ్ళకి దేవాలయం ఉంది, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, యాజకులు ఉన్నారు, మోషే కట్టడలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి కరెక్ట్గానే వాళ్ళు జీవిస్తున్నారు. అయినా సరే యేసు ప్రభు వాళ్ళకే బిగిన్ చేశాడు. ఏమని? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని ప్రకటిస్తూ వచ్చాడు. అంటే మారు మనసు అంటే ఏమిటి అర్థం? మనిషి తను వెళుతున్న మార్గం నుంచి కంప్లీట్గా యూటర్న్ తీసుకోవటం. యూటర్న్ అంటే ఇలాగా వెళుతున్న వ్యక్తి ఇలాగా మారి మళ్ళీ రిటర్న్ అవ్వటం. అంటే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా పాపం వైపు పరుగులెత్తూ ఉన్నాడు, నరకం వైపు పరుగులెత్తూ ఉన్నాడు. అట్లాంటి మనిషి కంప్లీట్గా యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ అంటే పూర్తిగా వెనక్కి తిరగాలి. అలా తిరిగి మరలా అదే పాపం వైపు వెళ్ళకుండా, అదే లోకం వైపు వెళ్ళకుండా మనిషి యొక్క మనసు మారాలి. పాపం నుంచి పరిశుద్ధత వైపు, అవినీతి నుంచి నీతి వైపు, అక్రమం నుంచి క్రమం వైపు, లోకం నుంచి దేవుని వైపు, నరకం నుంచి పరలోకం వైపు మనిషి యొక్క మనసు మారాలి. కాబట్టి మనిషి యొక్క మనసు మారాలి. మనసు మారితే మనిషి ఆటోమేటిక్గా మనిషి యొక్క ప్రవర్తన మారుతుంది, మనిషి జీవితం మారుతుంది, నడవడిక మారుతుంది, ఆలోచన మారుతుంది, పద్ధతి మారుతుంది, అన్నీ మారిపోతాయి. కాబట్టి యేసు ప్రభు ఏమని బోధిస్తున్నాడంటే మారు మనసు పొందండి. ఇక్కడ మనం చెప్పుకున్న ఉపమానంలో ఒక స్త్రీకి ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయి? 10 ఉన్నాయి. ఈ 10 అనే అంకె దేన్ని సూచిస్తుందంటే సంపూర్ణతకు చిహ్నం. 10 అనేది దేనికి? సంపూర్ణతకు, పరిపూర్ణతకు చిహ్నం. అందుకనే బైబిల్లో మానవులందరికీ కలిపి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని? 10 ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే మానవులందరికీ పరిపూర్ణంగా సరిపోయినన్ని. అంటే దేవునికి సంబంధించినవే కానివ్వండి, మనుషులకు సంబంధించినవే కానివ్వండి, మనుషులందరికీ కూడా సరిపోయిన సంపూర్ణమైన సంఖ్య ఎంత అంటే 10.
కాబట్టి ఈ 10 అనేది సంపూర్ణతను చూపిస్తూ ఉంది. ఈ సంపూర్ణతలో ఉన్న ఒక్కొక్క నాణ్యం, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క నాణ్యము ఈ లోకంలో ఉన్న ఒక్కొక్క మనిషిని చూపిస్తూ ఉంది. అంటే మానవుణ్ణి దేవుడు దేనితో పోల్చాడు చెప్పండి? దేనితో పోల్చాడు? నాణ్యంతో పోల్చాడు. ఎందుకు నాణ్యంతో పోల్చాలి? ఎందుకు అంటే కొన్ని పోలికలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా నాణ్యం, మనం మాట్లాడుకున్నటువంటి రూపాయి నాణ్యమే కానివ్వండి, 5 రూపాయల బిళ్ళే కానివ్వండి, 10 రూపాయల బిళ్ళే కానివ్వండి, అది ఎక్కడి నుంచి తయారు చేస్తారు? అది ఎట్లా తయారవుతుంది ముందు చెప్పండి? ఎలాగ తయారు చేస్తారు దాన్ని? పోనీ దాని మీద ఉన్న మెటీరియల్ ఏమిటి? ఇనుము కానీ, లేకుంటే స్టీల్ కానీ, కంచు కానీ, రాగి కానీ, ఇట్లాంటివి కదా ఉండేది. మరి ఇట్లాంటి ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఇనుము కానీ, కంచు, రాగి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచేగా. చెప్పండి, అవునా కాదా? భూమిలో నుంచే వస్తాయి. అంటే నాణ్యానికి ఉన్న శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. అది ఇనుమే కానివ్వండి, తర్వాత ఇంకేదైనా కానివ్వండి, ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం భూమిలో నుంచి కదా వచ్చేది. భూమిలో నుంచి ఇనుము వస్తే ఆ ఇనుమును తీసి గుండ్రంగా కట్ చేసి దాన్ని పాలిష్ చేసి ఇంకా దానికి మెరుగులు చేసి ఇదిగో రూపాయి నాణ్యంగానో, 5 రూపాయల నాణ్యంగానో, 10 రూపాయల నాణ్యంగానో తయారు చేస్తారు. అవునా కాదా? అంటే నాణ్యానికి ఉన్న శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. అలాగే మానవుడి యొక్క శరీరం ఎక్కడి నుంచి పుట్టింది? మొట్టమొదటిసారిగా ఆదాము అవ్వల్ని దేవుడు ఎక్కడ చేశాడు? ఆదాముని మంటి నుండి చేశాడు. అవునా కాదా? మన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటిగా మంటిలో నుండే వచ్చింది. తర్వాత తల్లి గర్భం ద్వారా కూడా మళ్ళీ తర్వాత వచ్చేసినాయి. మొట్టమొదటిగా మానవుడి యొక్క శరీరం ఎక్కడి నుంచి ఉద్భవించింది? మంటి నుంచే పుట్టింది. కాబట్టి నాణ్యానికి ఉన్న శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చినట్లుగా మనిషి యొక్క శరీరం కూడా మొట్టమొదటిగా ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచే పుట్టింది. కాబట్టి భూమిలో ఏవైతే విటమిన్స్, మినరల్స్ అవన్నీ ఉంటాయో మనిషి శరీరంలో కూడా అవన్నీ ఎంతో కొంత ఉంటాయి. మీకు తెలుసా అండి? భూమిలో ఐరన్ ఉంటుంది, మనిషి శరీరంలో కూడా ఐరన్ ఉంటుంది. ఒకవేళ ఐరన్ కనుక తగ్గిపోతే నీరసం వచ్చేస్తుంది, రక్తహీనత వచ్చేస్తుంది, రోగాలన్నీ వచ్చేస్తాయి మళ్ళీ. అలాగే భూమిలో కొన్ని ఖనిజాలు ఉంటాయి, అవన్నీ కూడా మెగ్నీషియం అని, తర్వాత ఐరన్ అని, ఇవన్నీ కాల్షియం అని, ఇవన్నీ మనిషి యొక్క శరీరంలో కూడా ఉంటాయి. ఎందుకంటే భూమి నుంచి వచ్చింది కదా మనిషి యొక్క శరీరం. అందుకని భూమిలో ఉన్న కొన్ని మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనిషి యొక్క శరీరంలో ఉంటాయి. కాబట్టి ఆ నాణ్యాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడు? మనిషితో పోలుస్తున్నాడు. మనిషిని ఆ నాణ్యంతో పోలుస్తున్నాడు. మొట్టమొదటి పోలిక ఏమంటున్నాం? నాణ్యం యొక్క శరీరం భూమి నుంచి ఎట్లాగైతే వచ్చిందో మనిషి యొక్క శరీరం కూడా భూమి నుంచే వచ్చింది. ఇక రెండవ పోలికగా చూడండి, నాణ్యం భూమి నుంచి వస్తుంది అంటే దాని శరీరం ముందు ఎట్లా ఉంటుంది? ఒక మట్టి కొట్టుకున్న ఒక పెంకులాగానే ఉంటుంది. అంటే ఇనుము చూస్తే కనుక ఇనుము ఎట్లా ఉంటుంది? మొత్తం మట్టి కొట్టుకొని ఒక ఆకారం లేకుండా ఉంటుంది. అట్లా ఆకారం లేకుండా ఉన్న ఆ ఇనుమును తీసుకొని ఏం చేస్తారు? మనకు కావలసిన ఆకారంలోకి దానికి మార్చి దాన్ని చక్కగా ఒక రూపాన్ని ఇస్తారు కదా. నాణ్యానికి ఒక రూపం అనేది ఉంటుంది. ఉంటుందా? ఉండదా? గుండ్రంగా ఉంటుంది. మనం మాట్లాడుకున్న నాణ్యాలకి ఎట్లా ఉంటాయి? గుండ్రంగా ఉంటాయి. ఆ గుండ్రంగానే ఉండాలా? కొంచెం గరుగ్గా ఎగుడు దిగుడుగా ఉండకూడదు అంటే అట్లా ఉండేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు లేవు, కానీ పూర్వకాలంలో 10 పైసల బెళ్ళు ఉండేవి. అవి ఎట్లాగా దాని చుట్టూ రౌండ్ షేపులో ఉండేవి, గుండ్రంగా కొంచెం ఎగుడు దిగుడుగా ఉండేవి. అలాగనే 20 పైసల నాణ్యం ఉండేది పూర్వకాలంలో. దానికి ఇదిగో హెక్సాగోనల్ ఉండేది, ఈ సైడు 8, 6 అట్లా ఉండేవి. అట్లాగా ఒక్కొక్క నాణ్యానికి ఒక్కొక్క రకమైన రూపం, షేప్ అనేది ఉంటుంది. అలా ఉండేలాగా తయారు చేస్తారు. అలాగే ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా ఒక రూపం, ఒక పోలిక అనేది దేవుడు పెట్టాడు. అవునా కాదా?
ఇదిగో ఆడవారిని చూడగానే ఇదిగో ఆడవారి యొక్క పోలిక, ఒక రూపం. ఆ రూపం చూడగానే ఇదిగో ఈమె ఆడ మనిషి. ఇదిగో ఒక రూపం చూడగానే ఇదిగో ఇతను మగ మనిషి. చిన్న పిల్లవాడిని చూడగానే ఆ రూపం చూడగానే ఇతను చిన్న పిల్లవాడు. ముసలి వాడిని వృద్ధుని చూడగానే అతని రూపం చూడగానే ఇతను వృద్ధుడు అని మనం చెప్పగలుగుతున్నాం కదా. కాబట్టి నాణ్యానికి ఒక రూపం అనేది ఎట్లా ఉంటుందో మనిషికి కూడా ఒక రూపం అనేది దేవుడు తయారు చేశాడు. కాబట్టి రెండు పోలికలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది, నాణ్యం యొక్క శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. అలాగే మనిషి శరీరం కూడా భూమి నుంచే వచ్చింది. అలాగే నాణ్యానికి ఒక రూపం ఉన్నట్లుగానే మనిషికి కూడా ఒక రూపం అనేది ఉంది. ఇక మూడవ పోలిక జాగ్రత్తగా చూడండి. నాణ్యానికి ఒక విలువ అనేది ఉంటుంది, ఉందా లేదా? 5 పైసలు నాణ్యం అనుకోండి, దాని విలువ ఎంత? 5 పైసలు అంటాం. రూపాయి నాణ్యం అనుకోండి, దాని విలువ ఎంత? రూపాయి. 5 రూపాయలు నాణ్యం అనుకోండి, దాని విలువ ఎంత? 5 రూపాయలు. 10 రూపాయలు నాణ్యం అనుకోండి, దాని విలువ ఎంత? 10 రూపాయలు. అట్లాగా ప్రతి నాణ్యానికి ఒక విలువ అనేది తప్పనిసరిగా ఉండి తీరుతుంది. విలువ లేకుండా ఉండే నాణ్యాలు ఉంటాయా? చెప్పండి. దాని మీద ఎంతో కొంత విలువ అనేది ముద్రిస్తారు, ఇక అంతే. దాని మీద ఎంత ముద్రిస్తారో అంతే విలువ దానికి ఉన్నట్లు లెక్క. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక విలువ అనేది పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ లోకంలో విలువ లేని వాడివైతే కాదు. నీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా, నీకు ఏమున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, నీవు దేవుని దృష్టిలో నీకంటూ ఒక విలువ ఉంది. మనుషులు అనుకోవచ్చు, అరే నీకే ఉందిరా విలువ, నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు, నీ జీవితం ఎట్లా ఉంది, నీకు ఏముందిరా, అసలు విలువే ఉందిరా అని మనుషులు అనొచ్చు గాక. కానీ దేవుని దృష్టిలో నీకంటూ ఒక విలువ ఉంది. విలువ ఉంది కాబట్టే దేవుడిని నీ లోకంలో ఇంకా ఉంచాడు కదండి. నీవంత విలువైనవాడి కాబట్టే దేవుడు ఎంతగానో ఇష్టపడి చేసుకున్న ఈ సృష్టిలో నీవు ఉన్నావు. నీకు అంత విలువ ఉంది కాబట్టి ఇదిగో దేవుడు సృష్టించుకున్న ఈ ఆకాశాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, ఈ భూమిని నువ్వు అనుభవిస్తున్నావు, ఈ గాలిని అనుభవిస్తున్నావు. ఇదంతా కూడా దేవుడిచ్చిన సంపద మొత్తం కూడా నీవు అనుభవిస్తున్నావంటే నీకు దేవుని దృష్టిలో ఒక విలువ అనేది ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రతి నాణ్యానికి ఒక విలువ అనేది ఎట్లా ఉంటుందో అలాగే ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా ఒక విలువ అనేది ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఉద్దేశించి నాణ్యాన్ని దేవుడు మనిషికి పోలికగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోయింది, ఒకటే కదా అని చెప్పేసి ఈమె వదిలేసుకోలేదు. అలాగే దేవుడు కూడా ఈ లోకంలో ఉన్న ఏ మనిషిని కూడా వదిలేసేవాడు కాదు. ఆ ఒక్కళ్ళే కదా పోతే ఏందంట, ఆ ఒక్కళ్ళే కదా రాకపోతే ఏందంట, వాళ్ళు లేకపోతే నాకేమైనా జరగదా, లేకపోతే వాళ్ళు రాకపోతే నాకేమైనా ఇబ్బందా, ఇట్లాంటివేమీ దేవుడు అనుకోడు. ఎందుకంటే ఒక్కళ్ళు తప్పిపోయినా సరే వాళ్ళు ఎవరు? దేవునికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఇదిగో నాది అనుకున్న వాళ్ళు, నా పిల్లలు అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా తప్పిపోవటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఎవరిని కూడా నశించిపోవడం, కోల్పోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఎక్కడ ఉన్నా సరే, ఏ మూలన ఉన్నా సరే ఏం చేస్తాడు దేవుడు? దాన్ని చీపిరి పెట్టించి మరీ లాగిస్తాడు బయటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంత రిస్క్ పడాలి? చూడండి, ఈ స్త్రీ నాణ్యం పోగొట్టుకుంది కదా, పోతే పోయిందని వదిలేసుకోవాలా. ఆ పోగొట్టుకుని నాణ్యాన్ని వెతకడం కోసం ఏం చేసింది? దీపం వెలిగించింది, తర్వాత చీపిరి పట్టుకుంది, చిన్నగా మొత్తం ఊడ్చుకుంటూ ఉంది. కష్టపడిందా లేదా? కష్టం ఉన్నట్లేగా. దీపం వెలిగించటం, చీపిరి పట్టుకోవటం, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా శుభ్రంగా ఊడ్చుకుంటూ రావడం కష్టమా కాదా? కష్టమే. కష్టపడైనా సరే తాను పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకుంది. దేవుడు కూడా నీ విషయం నా విషయంలో ఇట్లాగే చేస్తున్నాడు. నీవెక్కడో మూలను దాగి ఉంటావు,
ఏదో పల్లెటూరులోనో ఏదో మారుమూల ప్రాంతంలోనో ఎవరికి కనబడకుండా ఎక్కడో మూలన ఉంటావు. అయినా సరే నిన్ను కూడా పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకని అట్లాంటి మారుమూల ప్రాంతాలకు కూడా తన సేవకులను పంపించి తన మాటలు వినిపించి ఆ ఎక్కడో మారుమూల ఉన్న నిన్ను కూడా దేవుడు తన దగ్గరికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఇది దేవుడు చేసే పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పట్టణంలో లేవు, నగరాల్లో లేవు, అయినా సరే మారుమూల ప్రాంతంలోకి కూడా దేవుడు నీ కోసం వెతుక్కుంటూ వస్తున్నాడు. ఎక్కడో మూలన దాక్కున్నావు, నువ్వు ఎవరికి కనిపించవు, అయినా సరే నీ కోసం దేవుడు తన సేవకులను పంపించి తన మాటలు నీకు వినిపించి, ఎక్కడో చిట్ట చివరి ఉన్న నీకు కూడా తన మాటలు వినిపించి నిన్ను ఆయన పోగొట్టుకోవడం ఇష్టం లేక మరలా వెతుక్కోవడం కోసం దేవుడు చేస్తున్న ప్రయత్నం ఇది. కాబట్టి ఈ స్త్రీ ఆ వెండి నాణ్యం కోసం ఎంతైతే కష్టపడిందో దేవుడు కూడా నీ కోసం నా కోసం అంత కష్టపడ్డాడండి, శ్రమపడ్డాడు. ఎంతగా ఆయన శ్రమపడ్డాడంటే తన శరీరాన్నే మన కోసం ధారపోశాడు, అంత కష్టపడ్డాడు. తన రక్తాన్నే మన కోసం ధారపోశాడు, తన ప్రాణమే మన కోసం ఆయన ధారపోశాడు, అంత కష్టపడ్డాడు. యేసు ప్రభు నీ కోసం నా కోసం పడిన ఆ కష్టం సిలువలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సిలువలో ఎన్ని గంటలు కష్టపడ్డాడు ఆయన? 3 గంటలే. కానీ దానికంటే 33.5 సంవత్సరాలు నీ కోసం నా కోసం ఎంత బాధ అనుభవించాడో ఆయన, తెలుసా అండి? ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా ధనికుడు, ఐశ్వర్యవంతుడైన కుమారుడు. ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బయట కాలు పెట్టే అవసరం లేదు, అంత ఫెసిలిటీస్, అంత లగ్జరీ లైఫ్ అనుభవించే అతను ఒక్కసారిగా ఇదిగోండి ఇట్లాంటి స్లమ్ ఏరియాకు వచ్చాడు అనుకుందాం. ఏంటంటున్నాం? ఎట్లాంటి ఏరియా అంటున్నాం? ఒక స్లమ్ ఏరియాకు వచ్చాడు అంటే చుట్టూ కూడా పీల్చడానికి మంచి గాలి లేదు, ఉంటుందా? ఇక ఉండదు. మరి కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉండవు, మరి పడుకోవడానికి మంచి స్థలం ఉండదు, చుట్టూ దోమలు ఈగలు ఈ గోలంతా ఉంటుంది. ఇట్లాంటి స్థలంలో ఆ వ్యక్తి ఎంతకాలం ఉంటాడు చెప్పండి? చెప్పండి, ఎంతకాలం ఉంటాడు చెప్పండి? ఎప్పుడు కూడా ఆ బిల్డింగుల్లో ఉంటూ చక్కగా అన్ని ఫెసిలిటీస్ అనుభవిస్తూ ఏసీలో ఉంటూ మంచి గాలి తీసుకుంటూ చక్కగా విలాసవంతంగా గడుపుతున్న ఒక వ్యక్తి మామూలు మనుషుల మధ్యకు వచ్చేసి ఎంతకాలం ఉండగలుగుతాడు చెప్పండి? మీరు చెప్పండి, ఎంతకాలం ఉంటాడు? 1 రోజు ఉంటాడా? 2 రోజులు ఉంటాడా? ఉండలేడు. ఉన్న కాడ నుంచి అతనికి ఎంత ఇబ్బంది ఉంటుందో. ఏందయ్యా ఎంత ఇబ్బంది పడుతున్నావు అంటే, ఏందండి ఇబ్బంది కాక ఏముందండి, ఒకప్పుడు మా ఇంట్లో ఎట్లుండేదండి, నేను ఉండేప్పుడు ఎట్లుండేదండి, ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాను అండి. మరి యేసు ప్రభు సంగతి ఏంటి? ఈ లోకంలో ఆయన పరలోకంలో ఉన్నప్పుడు సింహాసనం మీద ఉండేవాడు కదండి. మరి అట్లాంటి వ్యక్తి యేసు ప్రభు తనను తాను బాగా తగ్గించుకొని ఒక చిన్న మానవుడిగా నీ కోసం నా కోసం భూమి మీద వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాతావరణానికి ఈ భూమి మీద ఉన్న వాతావరణానికి ఎంత తేడా ఉంది. అక్కడ ఆయన మాట కోసం కోట్లాది దేవదూతలు ఎదురు చూస్తూ ఉంటారు. నోట్లోంచి ఒక మాట వస్తే దాన్ని వేదంలాగా పరిగణించి ఫాలో అయిపోయేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన మాట చెప్తే వినేవాళ్ళు కూడా కనిపించట్లేదు. అక్కడ అనుభవిస్తున్న ఆ తండ్రితో కూడా ఉన్న ఆ ఆనందం చూస్తే ఇక్కడ ఎంత మురికి కోపంలాగా ఉంది భూమి అంతా. అక్కడేమో పరిపూర్ణమైన పరిశుద్ధత, ఇక్కడ చూస్తేనేమో పాప భూయిష్టమైన లోకం. ఇట్లాంటి లోకంలోనికి యేసుక్రీస్తు మానవుడిగా వచ్చినప్పుడు ఆయన ఎంత బాధ అనుభవించుంటాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 33.5 సంవత్సరాలు ఆ వేదన ఆయన అనుభవించాడు. అక్కడేమో పరిశుద్ధత, ఇక్కడ చూస్తేనేమో పాపం. ఈ పాపులు మనుషుల మధ్య ఉండలేక ఆయన ఎంత నరక వేదన అనుభవించాడో. మనం అనుకుంటాం సిలువలో 3 గంటలు ఆయన నరకం అనుభవించాడు. దానికంటే 33.5 సంవత్సరాలు ముందే ఈ లోకంలో అంతా ఆయన నరకం అనుభవించాడు కదండి. కుటుంబంలోకి వెళ్తే కుటుంబంలో తల్లి తండ్రి సరిగ్గా పట్టించుకోలేదు, అన్నదమ్ములు కూడా ఆయన్ను వింతగా చూశారు. చుట్టూ ఉన్న సమాజం కూడా ఇదిగో ఇతను
ఒక తండ్రికి పుట్టినవాడు కాదు, ఇతను తండ్రి ఎవరో తెలియదు అన్నట్లుగా అవమానించారు. వీటన్నిటికీ తోడు శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఆయన్ను శోధిస్తూ ఏదో ఒకటి అడిగి ఆయన ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళే. ఈ రకంగా యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు కూడా ఈ లోకంలో నీ కోసం నా కోసం వేదన అనుభవించాడు, నరకం అనుభవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీటన్నిటికీ తోడు చిట్ట చివరి 3 గంటలు నరకము, సిలువ మీద ఎంతో శ్రమను అనుభవించాడు ఆయన. ఎంత శ్రమను అనుభవించాడంటే అట్లాంటి శ్రమను గురించి మాట్లాడడానికి ఇంగ్లీషులో పదాలు దొరకక, ఇంగ్లీష్లో పదాలు లేవంటండి. సిలువలో పడుతున్న ఆ బాధను వర్ణించడానికి ఇంగ్లీష్లో పదాలు దొరకలేదంట. అలా దొరకలేదని ఒక నిపుణుడు, ఒక పండితుడు చెప్తూ వచ్చాడు. కనీసం వర్ణించడానికి కూడా సరిపడినటువంటి పదాలు లేవు. అంత బాధ యేసుక్రీస్తు నీ కోసం నా కోసం అనుభవించాడు. ఇదంతా ఎందుకు అంటే పోగొట్టుకున్న నిన్ను నన్ను వెతుకటానికి. దేనికోసం అంటున్నాం? పోగొట్టుకున్న నిన్ను నన్ను. మనం తప్పిపోయాం, పాపములో తప్పిపోయాం, నరకంలో తప్పిపోయాం, పాపములో తప్పిపోయాం. అందుకని తప్పిపోయిన నిన్ను నన్ను మరలా పోగొట్టుకోకుండా వెతకటానికి యేసుక్రీస్తు అంత శ్రమపడ్డాడు. నీవు అనుకుంటావు, నా బిడ్డ కోసం నేను ఎంత కష్టపడ్డానండి, నా కొడుకు కోసం ఎంత కష్టపడ్డానండి, నా పిల్లల కోసం ఎంత కష్టపడ్డానండి అని నీ కష్టాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు కదా. అవునా కాదా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తను పడిన ప్రతి కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నేనండి ఒకప్పుడండి ఎంత కష్టపడ్డానండి, ఎంత ఇబ్బంది పడ్డాను అండి, ఇప్పుడు బాగానే ఉన్నాను కానండి ఒకప్పుడు నేను ఎట్లా ఉండేవాడిని తెలుసా అండి అని వాళ్ళు పడిన కష్టమంతటిని కూడా ఇదిగో జ్ఞాపకాలుగా చెప్తూ ఉంటారు. మరి యేసుక్రీస్తు నీ కోసం పడిన కష్టాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఆయన అనుభవించిన సిలువ శ్రమలు జ్ఞాపకం చేసుకున్నావా? నీ కోసం ఆయన చేసిన ప్రాణ త్యాగం జ్ఞాపకం చేసుకున్నావా? జ్ఞాపకం చేసుకుంటే, దేవా ఇక నేను నీకు బయట ఉండను నాయన, నీకు వెలుపల ఉండను దేవా, నీ దగ్గరికి వస్తాను తండ్రి అని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వస్తావు. అందుకనే యేసుక్రీస్తు పోగొట్టుకున్న నిన్ను నన్ను మరలా వెతకడం కోసం ఆయనే ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం శ్రమపడ్డాడు. కాబట్టి నీవు నేను చేయాల్సింది ఏమిటి? మారు మనసు పొందాలి. ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే చెప్పండి. మారు మనసు పొందడం అంటే అంతకుముందు నువ్వు జీవిస్తున్నటువంటి పాప జీవితం నుంచి పూర్తిగా మళ్ళడం. ఎట్లా మళ్ళడం? పూర్తిగా వెనక తిరగటం, యూ టర్న్ తీసుకోవటం. ఇక నేను ఆ జీవితం వైపు వెళ్ళను, ఇక ఆ ఆలోచన వైపు వెళ్ళను. దేవా నీ కోసం నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను, నీ కోసమే బ్రతుకుతాను. ఇంతకాలం లోకంలో దానికోసం దీనికోసం పరిగెత్తి 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 అలసిపోయాను, కానీ ఇక నుంచి దేవా నీ కోసం పరిగెత్తాను. డబ్బు కోసం కాదు, ఇదిగో నీ పని కోసం పరిగెత్తాను. పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, నీ మహిమ కోసం పరిగెత్తాను ప్రభు అని మనం తీర్మానం చేసుకుంటే నిజంగా అదే మారు మనసు అండి. చాలామంది మారు మనసు అంటే ఏమనుకుంటున్నారంటే నీళ్ళలో మునిగి లెగిస్తే మారు మనసు అనుకుంటున్నారు. మునిగి లెగిస్తే అదేమిటి? బాప్తిస్మం. మారు మనసు కాదు. బాప్తిస్మం అంటే నువ్వు సంపూర్ణంగా నీళ్ళలో మునిగి పైకి లెగిస్తే బాప్తిస్మం. కానీ మారు మనసు అంటే నీ మనసు మారాలి. బాప్తిసం అంటే నీ శరీరం మునిగి లెగుస్తుంది, కానీ మారు మనసు అంటే నీ మనసు మారుతుంది. అంటే అప్పుడు దాకా నీవు ఆలోచించే ఆలోచనకి తర్వాత ఆలోచించే ఆలోచనకి తేడా కనపడాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మారు మనసు పొందు. నీ జీవితంలో మారు మనసు పొందు. ఆ మారు మనసు ద్వారా నువ్వు పరలోకానికి వెళ్తావు. పరలోకానికి వెళ్ళినప్పుడు నీవు ఇక్కడ మారు మనసు పొందితే పరలోకంలో దేవుడు అక్కడ సంతోషిస్తాడు. మీకు అర్థమైందండి? ఈ లోకంలో మనిషి చేసే పని పరలోకంలో దేవునికి సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది మారు మనసే అండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ లోకంలో మనిషి చేసే ఏదైనా పని, ఆ పని ద్వారా పరలోకంలో దేవునికి సంతోషం కలుగుతుంది అంటే ఆ పని ఏమిటంటే మారు మనసే. నీవు నీ మనసు మార్చుకుంటే, నీ మనసు మారితే గనక ఇదిగో పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు.
పరలోకున్న దూతలు కూడా సంతోషిస్తారు. కాబట్టి మారు మనసు ఒకవేళ పొందకపోతే ఎట్లా ఉంటుందో పరిస్థితి కూడా దేవుడు చెప్తున్నాడు. అది కూడా మనం చూసి ముగించుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాం. పిలాతు గల్లీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. చూడండి, పిలాతు ఒకనొక పని చేశాడు. కొంతమంది వెళ్ళి బలర్పిస్తే ఈ పిలాతు బాగా కోపగించుకొని ఎవరైతే బలర్పించారో, బలి అంటే జంతువులను బలిగా అర్పిస్తారు, ఆ జంతువుల రక్తంతో పాటు వీళ్ళని కూడా చంపేసి వీళ్ళ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ జంతువుల రక్తంతో కలిపేశాడు. ఏం చేశాడు? ముందు జంతువుని అర్పించినప్పుడు బలి అర్పిస్తారు, ఆ రక్తాన్ని ఒక పాత్రలో పోస్తారు కదా. పిలాతు ఏం చేశాడు? ఎవరైతే బలి అర్పించారో వాళ్ళని చంపేసి వాళ్ళ రక్తం తీసుకెళ్ళి ఆ రక్తంతో కలిపేశాడు. ఇట్లాగా ఎవరైతే బలర్పించారో వాళ్ళందరినీ కూడా చంపేసేసాడు. ఈ విషయం అందరికీ తెలిసింది. యేసు ప్రభు దాన్ని జ్ఞాపకం చేస్తూ ఇట్లా చేశాడు కదా పిలాతు అని చెప్తున్నాడు. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పారు. అయ్యా, నీకు తెలుసా పిలాతు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు దేవుని కోసం బలి అర్పించుదామని వెళ్ళి బలి అర్పిస్తే పిలాతు వాళ్ళని చంపేసి ఆ జంతు రక్తంలో వీళ్ళ రక్తం కూడా కలిపేశాడయ్యా. ఎట్లా చేశాడయ్యా పిలాతు అని యేసు ప్రభుకి చెప్తే యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. ఆయన వారితో ఎట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉన్న గలీలందరికంటే పాపులు అని మీరు అనుకుంటున్నారా ఏంటి? ఏమంటున్నాడు యేసుప్రభు? చుట్టూ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు ఏమని? వీళ్ళు దేవుడికి బలి అర్పించారు, పిలాతు వచ్చి వీళ్ళని చంపి అదిగో వీళ్ళ రక్తాన్ని ఆ జంతు రక్తంతో కలిపేశాడు. నిజంగా వీళ్ళు ఎంత పాపాత్ములైతే అట్లాంటి చావు చచ్చి ఉండాలి అనుకుంటున్నారంట మనుషులు. వీళ్ళు ఎంత పాపాత్ములు కాబట్టి అంత చావు చచ్చారు అని అనుకుంటున్నారేమో మనుషులు. మీరు అట్లా అనుకోవద్దు, వాళ్ళు పాపాత్ములు కాదు. మరి తర్వాత మాట ఏమన్నాడు యేసు ప్రభు? మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించిపోతారు. ఈ మాట అంటే చూశారండి, యేసు ప్రభు ఎట్ట మాట్లాడవచ్చు అసలు అని మనం అనుకుంటాం. కానీ ఉన్న విషయాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు. అబ్బాయి, వాళ్ళు అట్లాగా చనిపోయారు కాబట్టి ఈ గల్లీలో ఉన్న అందరికంటే వాళ్ళు పాపులని మీరు అనుకుంటున్నారేమో. లేదు లేదు, మీరు మారు మనసు పొందకపోతే మీకు కూడా అట్లాంటి గతే వస్తుంది. వాళ్ళు పొందిన మరణం ఈ లోకంలో శరీర సంబంధమైన మరణం. కానీ మీరు మారు మనసు పొందకపోతే మీరు పొందే మరణము ఆత్మ సంబంధమైన మరణం, నరక అగ్నిగుండం. అది యుగ యుగాలు అట్లాగే ఉంటుంది. అలాగే నశించిపోతారు మీరు. జాగ్రత్త, మారు మనసు పొందండి అని హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎంత కాలం నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నావు? మారు మనసు పొందావా? మారు మనసు అంటే మళ్ళీ చెప్తున్నానండి, నీ మనసు మారడం, నీ ప్రిఫరెన్స్ మారడం, నీ పద్ధతి మారడం, నీ ఆలోచన మారడం, నీ విధానం మారిపోవడం, నీ మాట మారిపోవడం, నీ మనసు మారిపోవడం. అంటే అంతకు మునుపు లోకానికి ప్రాముఖ్యత ఇచ్చావు, కానీ ఇప్పుడు ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దేవునికి ప్రాముఖ్యత ఇస్తావు. అప్పుడు లోకం కోసం ఎంతో పరిగెత్తావు, కానీ ఇప్పుడు పరిగెత్తాల్సింది దేవుని కోసం. అప్పుడు లోకంలో డబ్బు కోసం, వాటి కోసం, వీటి కోసం పరిగెత్తావు, కానీ ఇప్పుడు నువ్వు పరిగెత్తాల్సింది దేవుని కోసం, దేవుని పని కోసం పరిగెత్తాలి. ఇట్లాగా నీ మనసు పూర్తిగా దేవుని వైపుకు మారాలి. అలా మారితే దాన్ని ఏమంటాం? మారు మనసు. ఏమండి, ఇట్లాగా మారు మనసు లేకుండా ఎంతకాలం మనం ఇట్లాగా వస్తూ పోతూ ఉన్న పరలోకంలోకి చేరలేమండి. యేసు ప్రభు అంతే అంటున్నాడు, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అట్లాగే నశిస్తారు. జాగ్రత్త పడండి, మారు మనసు పొందండి అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. తర్వాత మాట కూడా చదువుదాం. 13వ అధ్యాయం 4వ వచనం. మరియు సిలోయములోని
గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని మరి తలంచున్నారా? చూడండి, యెరూషలేములో సిలోయం అనే ఒక గోపురం కడుతున్నారు, అంటే ఒక గుడి కడుతున్నారు. అలా గుడి కడతా ఉన్నప్పుడు అది అంత ఎత్తు కడతా ఉన్నారు. మరి ఏం జరిగిందో ఎట్లా జరిగిందో కానీ మొత్తానికి ఆ చివరంతా కూలి పడిపోయింది. అక్కడ 18 మంది పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళందరి మీద పడిపోయింది అది. ఆ 18 మంది అట్లాగే చనిపోయారు గోపురం పడిపోయి. ఇది కూడా యేసు ప్రభు ఉన్న సమయంలోనే జరిగింది. యేసు ప్రభు దాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఆ సిలోయం గోపురం పడిపోయింది, దాని కింద 18 మంది పడి చనిపోయారు కదా, వాళ్ళందరూ కూడా గోపురం కింద పడి చచ్చిపోయారు కాబట్టి వీళ్ళందరూ పాపులే అని మీరు అనుకుంటున్నారేమో. అట్లా అనుకోమాకండి. మారు మనసు పొందకపోతే మీరు కూడా అట్లాగే నశించిపోతారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజుల్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా యేసు ప్రభు చూపించి, అయ్యా మీరు మారు మనసు పొందకపోతే మీ స్థితి ఇట్లాగే ఉంటుంది, వీళ్ళు భూమి మీద నశించిపోయారేమో, నువ్వు మారు మనసు పొందకపోతే నిత్యత్వం నరకంలో నువ్వు నశించిపోతావు అని యేసు ప్రభు చెప్తూ వస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మారు మనసు నువ్వు పొందితే పరలోకంలో సంతోషం, మారు మనసు నువ్వు పొందకపోతే నరకంలో నువ్వు వేదన పడతావు. నరకంలో ఉండే బాధ, నరకంలో ఉండే అగ్ని ఎట్లాంటిదో మీకు తెలుసా అండి? మీరు ఎప్పుడైనా ఒక నిమిషం సేపు మీ చెయ్యి పొయ్యిలో పెట్టి చూడండి. ఏంటండి మరి ఎట్లా అంటున్నారు? కట్టెల పొయ్యి ఉంది కదండి, ఆ కట్టెల పొయ్యిలో ఒక్క నిమిషం సేపు మీ వేలు ఎట్లా పెట్టి చూడండి, ఉంటారా? ఒక నిమిషం పాటు ఉంటుందా? పోనీ ఒక 2 సెకండ్లైనా ఉండలేము, ఎందుకంటే ఆ వేడి మనం తట్టుకోలేము. మహా అయితే ఎంత ఉంటుంది తెలుసా? 100 డిగ్రీలు ఉంటుంది. గ్యాస్ స్టవ్ మీద ఎంత ఉంటుంది? 100 డిగ్రీలు. 100 డిగ్రీలకే నువ్వు అల్లాడిపోతుంటావు. కానీ నరకంలో ఉన్న ఆ డిగ్రీలు ఎన్నో తెలుసా? కొన్ని వేల డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. పైగా అది నేను బూడిద చేయదు. ఇక్కడ లోకంలో ఉన్న అగ్నికి నరకంలో ఉన్న అగ్నికి అంత తేడా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న అగ్నిలో కట్టె వేసామనుకోండి, కాలిపోయి బూడిదైపోద్ది. పచ్చిగడ్డి వేసినా సరే కాలిపోయి బూడిదైపోద్ది. కానీ నరకంలో ఉన్న అగ్ని ఉంటుంది, అది కాలుస్తుంది కానీ బూడిద చేయదు. మీకు అర్థమైందా? కాలుస్తుంది కానీ బూడిద చేయదు. కట్టె గాలుతూనే ఉంటుంది కానీ బూడిద మాత్రం కాదు. ఇట్లాంటిది ఎప్పుడైనా విన్నామా అంటే, ఉదాహరణకి మనకి ఇంకా బాగా అర్థం అంటే ఇనుము కాలుతూనే ఉంటుంది కానీ ఇనుము బూడిదైద్దా? అవుద్ది, చాలాసేపటి తర్వాత అవుద్దులేండి. అలాగే ఈ లోకంలో ఉన్న అగ్ని మనిషిని బూడిద చేస్తుంది, ఎముకలను కూడా బూడిద చేస్తుంది కదండి. మనిషి కనుక చనిపోతే శవాన్ని తగలబెడుతున్నప్పుడు ఆ మనిషి లోపల ఉన్న ఎముకలన్నీ కూడా కాలిపోయి చివరికి పుర్రె కూడా కాలిపోయి మొత్తం ఏమవుతుంది? చివరికి బూడిద మిగులుతుంది. అవునా కాదా? కదండి. మరి నరకంలో ఉన్న అగ్ని ఎట్లాగా బూడిద చేయదు. బూడిద చేస్తే ఒక్కసారిగా బూడిద అయిపోతాం అందరం. కానీ నరకంలో ఉన్న అగ్ని ఎట్లాంటిదంటే ఆ అగ్ని ఆరదు. మరి లోపల ఉన్న పురుగు ఏమైనా చచ్చిపోద్దా? పురుగు అంటే మానవ శరీరం, ఆ పురుగు కూడా చావదు. అగ్ని ఆరదు, పురుగు కూడా చావదు. ఎప్పుడు కూడా ఆ అగ్ని ఆరదు, మండుతూనే ఉంటుంది, కాలుస్తూనే ఉంటుంది. మరి ఈ పురుగు అంటే మానవుడు చచ్చిపోతాడా అంటే చావడు, ఎప్పుడు కాలుస్తూనే ఉంటుంది. ఆ వేదన పడుతూనే ఉంటావు. ఈ లోకంలో మనం ఒక చిన్న ఏలు పొయ్యిలో పెడితేనే దాని బాధ తట్టుకోలేం. కానీ నరకంలో నిత్యత్వం దాన్ని అనుభవించాలి. ఎప్పుడు తెలుసా? మారు మనసు పొందకపోతే. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మారు మనసు పొందు. దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. నువ్వు మారు మనసు పొందకపోతే ఇదిగో నీ గతి అట్లాగే ఉంటుంది, నరకంలో ఇబ్బంది పడతావు. మారు మనసు పొందని యేసు ప్రభు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం ఉంటావు ఈ లోకంలో? ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావా? కాదు. ఎంతకాలం ఉంటావో నీకు నాకు కూడా తెలియదు ఈ లోకంలో. కానీ ఈ లోకంలో నీ కాలం ముగించిన తర్వాత అక్కడికి వెళ్ళాలి.
తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. ఏమండి ఆ పరలోకం ఉందో లేదో ఎవడు చూశాడండి? మీరు చూశారా అండి పరలోకం ఉందో లేదో అని అని అడుగుతావేమో, జాగ్రత్త. అసలు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఈ భూలోకం అనేది ఉందని నీకు తెలుసా? చెప్పండి. నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటికి రాకముందు, ఈ లోకంలో కళ్ళు తెరవక ముందు అసలు ఈ భూలోకం అనేది ఒకటి ఉంది అని నీకు తెలుసా? తెలుసా అండి? తెలియదు కదా. ఎప్పుడు తెలిసింది ఈ భూలోకం అనేది ఒకటి ఉందని? తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత ఈ చుట్టూ ఉన్న లోకాన్ని చూసి, ఓహో ఇది భూలోకం అన్నమాట, ఇది ఒక లోకం అన్నమాట అని నీకు తెలిసింది. అలాగే నీవు ఈ లోకంలో కళ్ళు మూసి పరలోకంలో అక్కడ కళ్ళు తెరుస్తావు. మీకు అర్థమైందండి? తల్లి గర్భంలో కళ్ళు మూసిన నువ్వు గర్భంలోంచి బయటికి రాగానే కళ్ళు తెరిచి లోకం ఉన్నట్టు ఎట్లా చూసావో, ఈ లోకంలో నువ్వు కళ్ళు మూసి వేరే లోకంలో కళ్ళు తెరుస్తావు. ఆ కళ్ళు తెరవగానే అప్పుడు నీకు తెలుస్తుంది, ఓహో ఇది ఒక లోకం అన్నమాట, ఇక్కడ ఒక లోకం ఉందన్నమాట, ఇది పరలోకం అన్నమాట, అవతల ఉంది నరకం అన్నమాట అని అప్పుడు తెలుస్తుంది నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చాలామంది అనే మాట ఏంటంటే, ఏందండి చచ్చిపోయిన తర్వాత రాజెవడో రెడ్డెవడో ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? చచ్చిన తర్వాత రాజెవడో రెడ్డెవడో. నిజమే, ఎవరు ఏమీ తెలియదు. చచ్చిపోయిన తర్వాత నువ్వు రాజువి, నువ్వు రెడ్డివి, ఈయన భేదాలు ఏమి ఉండవు, అందరూ ఒకటే. చచ్చిన తర్వాత రాజెవడో రెడ్డెవడో ఏమీ తెలియదు నిజంగానే. కానీ పరలోకంలో చేరతావా నరకంలోకి చేరతావా అనేది మాత్రం కన్ఫామ్. ఎవరు చూసి వచ్చారండి పరలోకం ఉందని? నువ్వు చూసి వచ్చావా? నేను చూసి వచ్చానా? చూసి వచ్చిన వాళ్ళు చెప్తే నమ్ముతున్నాం అంతే. అమెరికా పోయావమ్మా నువ్వు? పోలేదండి. నువ్వు పోయావా అమెరికా? నేను పోలేదండి. మరి అమెరికా ఉందా? ఉందండి. ఎట్ట తెలుసు నీకు? నువ్వు చూసి వచ్చావా? చూసి వెళ్ళదండి. కొంతమంది పోయి వచ్చారండి, వాళ్ళు చెప్పారండి, వింటున్నామండి కదా. అవునా కదా అండి? నువ్వు పోలేదు అక్కడికి, అయినా సరే అది ఉందని ఎట్లా నమ్ముతున్నావు? అక్కడికి పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలు విన్నావు, ఉందని నమ్ముతున్నావు కదా. మీ అబ్బాయి ఉండేది ఏ దేశంలో? జర్మనీ. జర్మనీ ఉందని మీరు నమ్ముతున్నారు. మీరు పోయి వచ్చారు అక్కడికి? పోలేదు. మరి ఎట్లా నమ్ముతున్నావు? నీ కొడుకు పోయి వస్తున్నాడు కాబట్టి అక్కడ ఒక దేశం ఉందని చెప్తున్నాడు, నమ్ముతున్నావు. అలాగే ఈ లోకంలో నరకంలోకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువే నరకంలోకి తిరిగి ఇదిగో నరకంలో ఎట్లా ఉంది అని చెప్పాడు ఆయన. పరలోకంలోకి వెళ్ళి ఇదిగో పరలోకంలో ఎట్లా ఉంటుందని చెప్పాడు ఆయన. నరకాన్ని చూసిన యేసు ప్రభు చెప్తున్నాడు, పరలోకాన్ని చూసిన యేసు ప్రభు చెప్తున్నాడు. ఇక నమ్మక తప్పదు నీకు. నీకు అర్థమైందండి? నువ్వు ఒకవేళ వెళ్ళకపోయినా వెళ్ళొచ్చిన వాళ్ళ మాటలు విని నమ్ముతున్నావు కదా. అలాగే యేసు క్రీస్తు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళి వచ్చినవాడు, నరకంలోనికి వెళ్ళి అక్కడ సంగతి అంతా చూసి వచ్చినవాడు. ఆయన చెప్తున్నాడు నరకం ఉంది పరలోకం ఉందని. నీవు తప్పనిసరిగా నమ్మి తీరాల్సిందే. నీవు నమ్మితే నిజంగా మారు మనసు పొందుతావు, పరలోకంలో ఉంటావు. నమ్మకపోతే మారు మనసు పొందవు, నరకం అనేది ఉంది అని అప్పుడు అక్కడ కళ్ళు తెరిచి చూస్తావు. అందుకనే మారు మనసు పొందడం క్రైస్తవుడిగా నీకు నాకు చాలా అవసరం. ఏ మనసు అంటున్నాం? మారు మనసు. మారు మనసు అంటే ఏం లేదండి, దేవునికి విలువ ఇవ్వడమే, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడమే, దేవుణ్ణి మొట్టమొదటి స్థానంలో పెట్టడమే. మనుషులుగా లోకంలో మనకు చాలా పనులు ఉంటాయి కదండి, ఎన్నో వ్యాపారాలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. అయినా సరే రోజులో మొట్టమొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. సమయంలో మొట్టమొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. ఎవరైతే దేవునికి మొట్టమొదటి ప్రాముఖ్యత ఇస్తున్నారో నిజంగా వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు. మీకు అర్థమైందండి? నిజంగా నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే ఎవరికి ప్రాధాన్యతనిస్తావు? దేవునికే. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తావు? దేవునికే. ఎవరికి ఫస్ట్ ఓటేస్తావు? దేవునికే. ఓటు అంటే ఈ ఓట్లు కాదులండి. మీకు అర్థమవుతుందా? ఓటు అనగానే నొక్కేయి అనుకుంటున్నారు. కాదు. మొట్టమొదటి ప్రియారిటీ ఎవరికి ఇస్తావు? దేవునికే. అట్లాగే ఎప్పుడైతే మొట్టమొదటి ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇస్తావో దేవుడు నీ విషయంలో చాలా సంతోషిస్తాడు. ఈ బిడ్డ, ఇదిగో నా బిడ్డ. లోకంలో ఎన్నో ఉన్నాయి,
అయినా వాటన్నిటినీ కాదనుకొని నా సన్నిధికి వచ్చి నాతో సమయం గడపడానికి ఈ బిడ్డ చేసిన దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అని దేవుడు చెప్తాడు. అట్లాంటివి నిన్ను చూసి దేవుడు అంటాడు, ఇదిగో రా, నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి, ఇదిగో నా తండ్రితో పాటు నాతో పాటు పరలోకం వచ్చేసి అక్కడ నీకు సంతోషం. ఈ లోకంలో నువ్వు ఎంతో బాధ అనుభవించావు, కానీ ఇప్పుడైతే నువ్వు అట్లాంటి బాధ అనుభవించాల్సిన పని లేదు. ఇదిగో నెమ్మదిగా ఉండు, సుఖంగా ఉండని పరలోకం ఆహ్వానిస్తాడు. ధనవంతుడు లాజరు ఇద్దరూ చనిపోయారు కదండి. ధనవంతుడు ఎట్లా బ్రతికాడు? ఈ లోకం ఉన్నప్పుడు లగ్జరీగా బ్రతికాడు. కానీ దరిద్రుడు లాజరు ఎట్లా బ్రతికాడు? చాలా ఇబ్బంది పడుతూ బ్రతికాడు. ఇద్దరూ చనిపోయారు లోకంలో. ఏమండి, నేను చెప్తున్నాను, ఈ లోకంలో ధనవంతుడివైనా దరిద్రుడివైనా చనిపోవాల్సిందే. నీకున్నది ఏదైనా సరే వదిలిపెట్టాల్సిందే. కానీ వదిలిపెట్టిన తర్వాత అసలు రాజ్యం ఉంది, అసలు లోకం ఉంది, అక్కడ నువ్వు కళ్ళు తెరుస్తావు. వీళ్ళిద్దరూ చనిపోయారు. కళ్ళు తెరిచి చూస్తే లాజరేమో పరలోకంలో నెమ్మదిగా ఉన్నాడు, ధనవంతుడేమో నరకంలో యాతన పడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితకాలం ముగించిన తరువాత నువ్వు ఎక్కడ కళ్ళు తెరుద్దామనుకుంటున్నావు? పరలోకంలోనా నరకంలోనా? నువ్వు పరలోకంలో నిజంగా నీ కళ్ళు తెరుద్దామనుకుంటే ఈ లోకంలో మారు మనసు పొంది ఉండాలి. మరి మారు మనసు పొందామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇంకా మారు మనసు పొందకపోతే ఎప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఈరోజే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేద్దాం. దేవా, ఇంతకాలం దేవా లోకంలో ఉన్న వాటికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ అయ్యా నిన్ను నిర్లక్ష్యం చేశాడు దేవా, ఇక నుంచి అట్లా ఉండను నాయన. అయ్యా ఇదిగో నీకే ప్రాముఖ్యత ఇస్తాను, నీ కోసమే బ్రతుకుతాను ప్రభు అని ఒక తీర్మానం చేద్దాం.